హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్. మీరు చూస్తారు కదా, ఇప్పుడు 160 అడుగుల దగ్గర నుంచి ఒక 5 అడుగులు కిందికి దిగింది. అది మళ్ళీ కింద పట్టుకుంటుంది. మరి ఎందుకు పట్టుకుంటుందో, మరి దాంట్లో పౌడరు లాంటిది ఏదైనా అడ్డం పడి ఉంటే కనుక ఈ పాటికి వెళ్ళిపోయేది. కానీ వాస్తవానికి పౌడర్ లాంటిది ఏమో అడ్డం వల్ల అది ఇప్పుడు ఇంకొక రాడు దింపితే కానీ మనకి అసలు వాస్తవానికి దాంట్లో రాయమన్నా ఎవరన్నా రాయేసిరా, లేకపోతే ఏదైనా రాయడం పడదా నీట్గా అర్థమైంది మనకి. వాస్తవానికి ఏదైనా అడ్డం పడి ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వేసిన రాటుకి అది పొయ్యి ఉండాలి. కానీ వాస్తవానికి దిగుతుంది కానీ అది కిందిపై మళ్ళీ ఆపుతుంది. అంటే అర్థమైంది, పైన రాయి తొలిపి మళ్ళీ కింద పడుతుంది. అది రాయి అడ్డం తగులుతుంది. వాస్తవానికి ఏదైనా రాయి పడ్డదో లేకపోతే ఎవరైనా రాయి వేసారో కొంచెంప్పటికి నీట్గా అర్థమైంది. అలా రాయి వేసినా రాయబడ్డా ఏం పడ్డా దాన్ని అయితే వదిలేదు. లాస్ట్ వరకు దాన్ని సాధించాల్సిందే. దాంట్లోంచి నీళ్ళు తీయాల్సిందే. అదే లక్ష్యంగా పెట్టుకొని మేము పనిచేస్తున్నాము. చూస్తూ ఉండండి. లాస్ట్ ఫైనల్గా మనం నీళ్లు చూస్తే సక్సెస్ అయినట్టు. ఈ వీడియో ఇప్పుడు చూడండి. పైపు దింపిన తర్వాత మీకు అర్థమైంది ఒకసారి ఎంతవరకు. 160కి ఒక 5 అడుగులు ఎక్స్ట్రా దిగింది. ఇందాక 2 సార్లు పైకి కింద కొట్టడం వల్ల దిగింది ఒక 5 అడుగులు. ఇప్పుడు ఈ రాడికి దిగిందంటే ఎంతవరకు దిగిందో మనకు నీట్గా అర్థమైంది. ఇప్పుడు 160 దిగింది మొత్తము. ఈ రాడ్ చూడండి, దింపిన తర్వాత చూడండి ఒకసారి. ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఎత్తుకుంటే బాగా దొరికితే మనకి ఎందుకు వచ్చినాయి అనుకోకూడదు. అదొకటి మనసులో పెట్టుకొని చేయండి. ఏ పని చేసినా పట్టుకుంటే వదలకూడదు, పట్టుకోకుంటే పూర్తిగా ఆలోచించి పట్టుకోవాలి. అది మళ్ళీ అయిపోయింది. 160 దగ్గర మళ్ళీ అయిపోయింది. అక్కడికి వచ్చి అయిపోతుంది. ఈ విధంగా జరుగుతుంది. సరే, కంటిన్యూగా పాటలు వస్తుంటాయి, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.